ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 1000 లింగాలను ఒకే ప్రాంతంలో ప్రతిష్ఠించి ఒక ఆలయాన్ని ఏర్పాటు చేశారు. ఇది మనకు జగిత్యాల టు ధర్మపురి రోడ్పై వెళ్తుంటే పొలాస గ్రామం వద్ద ఈ ఆలయం ఉందని చెప్పుకోవచ్చు. గత కొన్ని సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని ఏర్పాటు చేశారు ట్రస్ట్ సభ్యులంతా కలిసి. ప్రస్తుతానికి 1000 లింగాలను మహాశివరాత్రి సందర్భంగా భక్తులందరూ అభిషేకాలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రతి ఏడు ఈ విధంగా వేల భక్తులు వచ్చి ఇక్కడ 1000 లింగాలను కొలుస్తూ ఉంటారు. మనం ప్రస్తుతానికి ఈ ఆలయం ఎప్పుడు వెలిసింది, ఏ విధంగా ఈ ట్రస్ట్ సభ్యులు ఏర్పాటు చేశారనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు ఈ ట్రస్ట్ ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఈ 1000 లింగాలు ప్రతిష్ఠించాలని మీకు ఎందుకు అనిపించింది? మన జగిత్యాల పట్టణంలో పురాణపేట ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో 1000 పార్థివ లింగాల మహాశివరాత్రి రోజున పార్థివ లింగాల పూజ చేస్తున్నాము. అట్లా 22 ఏళ్ళ అయింది అక్కడ చేయబట్టి. ఇక్కడ 15 ఏళ్ళ కింద సంకల్పం కలిగింది. ఎట్లా అంటే 1000 లింగాల దేవాలయం అంటే పార్థివ లింగాలు చేస్తున్నాం కదా, సహస్రలింగాలను స్థాపించాలని కోరిక కలిగింది. దానికి సహస్ర నామాలతో సహస్ర లింగాలను ప్రతిష్టాపన ఈ 1000 లింగాల గుళ్ళో చేయడం జరిగింది. అట్లా 1000 లింగాలు చేసిన కుటుంబ సభ్యులందరికీ కూడా కైలాస ప్రాప్తి అంటే వాళ్ళకు మరో జన్మ అంటూ ఉండదని చెప్పి శివపురంలో చెప్పబడింది. అందుకని 1000 లింగాలు ఇక్కడ ప్రతిష్టాపన చేయబడింది. ఈ సహస్ర లింగాల దేవులు 1000 మంది సంకల్ప బలంతో ఇక్కడ మనకు జగిత్యాల నుంచి పొలాస 1000 లింగాల గుడి వరకు పాదయాత్ర చేస్తున్నారు. అలాగే 1000 కొబ్బరికాయలు, 1000 దీపాలు, 1000 పండ్లు, 1000 పూలదండలు, అలాగే లోపల 108 ప్రదక్షిణలు. ఈ విధంగా సహస్రలింగంలో త్రిమూర్తులు ఎక్కలేని విధంగా అంటే లక్ష్మీనారాయణ, పార్వతీ పరమేశ్వరుడు, సరస్వతి బ్రహ్మ, అలాగే విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్య స్వామి, దత్తాత్రేయుడు, ఆంజనేయ స్వామి, అలాగే వీరభద్రుడు, కాళభైరవుడు, దండ నాగేంద్రుడు, నవగ్రహాలు, ధ్యాన శివ భగవానుడు, సహస్రలింగ దేవులు, సకల దేవతల నిలమైన సహస్రలింగ దేవాలయం. ఇక్కడ భక్తుల కోరికలన్నీ నెరవేరుతున్నాయి. మహాశివరాత్రి రోజున ఏ దేవాలయానికి వెళ్ళినా లింగాన్ని చూసే భాగ్యం కూడా తొందరగా అయిపోతుంది. అదే ఇక్కడికి వస్తే 1000 లింగాలను అభిషేకించవచ్చును. అలాగే 1000 జంటలు కూర్చుని అభిషేకం చేసుకునే భాగ్యం కలిగింది. అలాగే ఒక్కసారి శివరాత్రి నాడు 1000 లింగాల చుట్టూ ఒక ప్రదక్షిణ చేస్తే 1000 లింగాల ప్రదక్షిణ చేసుకునే భాగ్యం కూడా కలుగుతుంది అని సంకల్పన చేయడం జరిగింది. చాలామంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు వెళ్ళి కూడా వచ్చి కోరికలు నెరవేరుతున్నాయి. బలో సహస్రలింగేశ్వర భగవానికి. ఇది ఎన్ని సంవత్సరాల క్రితం కట్టారు? ఇది లింగ దాతలు ఎంతమంది ఉన్నారు, ఈ ట్రస్ట్ సభ్యులు ఏంది, తదితర వివరాలు? ట్రస్ట్ సభ్యులు 21 మంది, 22 మంది నల్బాస్ గంగాధర్ అధ్యక్షతన ట్రస్ట్ ఏర్పడి అన్ని ప్రజల వాళ్ళే ఎవరైతే లింగం డొనేట్ చేసారో వాళ్ళ పేరు మీద పెట్టి 1000 లింగాలు వాళ్ళ పేరు మీదే ప్రతి నెలకొకసారి ఏదో ఒక కార్యక్రమం మా అధ్యక్షులు గంగాధర్ గారు చేపడుతూ ఈ ఆలయాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంకా ఈ ఆలయం ఇంకా అభివృద్ధి పథంలో పోవాలి. మరి జగిత్యాల ప్రాంత ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి, పంటలు బాగా పండాలి, అన్ని వ్యాపారాలు కానీ అన్ని వర్గాల వరకు సేవగా ఉండాలని ఆ శివుని ప్రార్థిస్తూ. ఇది ఏ సంవత్సరంలో ప్రతిష్ఠించారు? అప్పటి నుండి మహాశివరాత్రికి ఎట్లాంటి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు? 2011లో మా ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకొని 2015లో ఈ లింగ ప్రతిష్టాపన ప్రతి లింగానికి ఒక నామంతో భక్తులతో ప్రతిష్టాపన చేసుకొని అప్పటికెళ్ళి 10 సంవత్సరాలుగా భక్తులు చాలామంది పెరుగుతున్నారు. అందరి కోరికలు నెరవేరుతున్నది. ప్రతి మాస శివరాత్రికి ఏదో ఒక ప్రోగ్రాం చేస్తున్నాము. జగిత్యాల నుండి ఇప్పటికి 4 సార్లు మనం పాదయాత్ర చేసుకున్నాము. ప్రతి మాస శివరాత్రికి ఏదో ఒక ప్రోగ్రాం చేస్తున్నాము. చాలామంది భక్తుల కోరికలు నెరవేరుతున్నాయి. ఇక్కడ 1000 మంది 1000 కొబ్బరికాయలు, 108 ప్రదక్షిణలు, మోకాళ్ళ ప్రదక్షిణలు, వాళ్ళ కోరికలు నెరవేరినందున వాళ్ళందరూ ఈ కోరికలు నెరవేర్చుకుంటారు. కావున భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి సహస్రలింగేశ్వరుని దర్శనం చేసుకోవాలని మనవి. గత 12 సంవత్సరాల క్రితం 1000 మంది దాతలతోని ఈ 1000 లింగాలను ప్రతిష్ఠించి ప్రతి ఏడు మహాశివరాత్రి సందర్భంగా ఈ 1000 లింగాలకు అభిషేకాలు చేస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా ఈ శివలింగాలకు దీప నైవేద్య కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారని చెప్పుకోవచ్చు. శివరాత్రి సందర్భంగా ఈ ప్రాంతమంతా 1000 లింగాలకు భక్తులందరూ అభిషేకాలు చేస్తున్నారు. కానీ ఎక్కడైనా ఒక గర్భగుడిలో ఒక లింగం మాత్రమే ఉంటుంది. కానీ ఒకే ప్రదేశంలో 1000 లింగాలు ఉండడం అనేది ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. ఇట్లా భక్తులందరూ తమ స్వయంగా చేతుల మీద ఈ అభిషేకాలు చేయడంతో వారికి ఎంతో పుణ్యం ఫలిస్తుందని చెప్పేసి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.